హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవర థర్డ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. థర్డ్ డే అయితే మనకైతే సెకండ్ డే కన్నా థర్డ్ డే అయితే మంచిగా హోల్డ్ చేసిందనమాట. ఓన్లీ తెలుగు స్టేట్ అయితే 19.03 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. తెలుగు స్టేట్లో థర్డ్ డే. నైజాంలో 7.98 కోట్ల దాకా షేర్, సీడెట్లు అయితే 3.83 కోట్ల దాకా షేర్, ఉత్తరాంధ్రలో అయితే 10.57 కోట్ల దాకా షేర్, ఈస్టులో అయితే 6.74 కోట్ల దాకా షేర్, వెస్టులో అయితే 68 లక్షలు, గుంటూరులో అయితే 1.20 కోట్లు, కృష్ణాలో అయితే 1.26 కోట్ల దాకా షేర్ అనమాట. నెల్లూరులో అయితే 84 లక్షలు అన్నమాట. థర్డ్ డే ఏపీ తెలంగాణ కలెక్షన్ 19.03 కోట్ల దాకా షేర్, గ్రాస్ అయితే 27.90 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నైజాంలో అయితే 38 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. నైజాంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 44 కోట్ల దాకా షేర్ అన్నమాట. సీడెట్లు అయితే 17.90 కోట్ల దాకా షేర్, ఇక్కడే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. ఉత్తరాంధ్రలో అయితే 10.57 కోట్ల దాకా షేర్ వచ్చింది, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 12.40 కోట్ల దాకా షేర్ అన్నమాట బ్రేక్ ఈవెన్. ఈస్టులో అయితే 6.74 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 7.75 కోట్ల దాకా షేర్ అన్నమాట, ఇక్కడ బ్రేక్ ఈవెన్. వెస్టులో అయితే 5.43 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 6.50 కోట్ల దాకా షేర్ అన్నమాట. గుంటూరులో అయితే 9.40 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 8.50 కోట్ల దాకా షేర్. కృష్ణాలో అయితే 5.75 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.20 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ అన్నమాట. నెల్లూరులో అయితే 4.04 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 4.20 కోట్ల దాకా షేర్ అన్నమాట. గుంటూరులో తప్ప ఎక్కడ కూడా మనకి ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే కాలేదన్నమాట తెలుగు స్టేట్‌లో. ఇక మనకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 98.60 కోట్ల దాకా షేర్, 136.30 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా మనకు తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 14.4 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది తెలుగు స్టేట్‌లో. కర్ణాటకలో అయితే 11.60 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 16 కోట్లు. తమిళనాడులో అయితే 2.82 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. కేరళలో అయితే 68 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1 కోటి. హిందీ ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 15.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. ఓవర్సీస్ లో ఇప్పటికే 29.30 కోట్ల దాకా షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27 కోట్లు. బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయిందన్నమాట. అలా మనకైతే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 158.25 కోట్ల దాకా షేర్, 267.40 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. అలా మనకి ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే 25.75 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది టోటల్ వరల్డ్ వైడ్. ఈ ఆట నుంచి అసలైన ఆట అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. చూద్దాం మరి కలెక్షన్కి ఎలా వస్తాయో. మీరేమనుకుంటారు, బ్రేక్ ఈవెన్ అవుతుందంటారా కాదంటారా? కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్, మరి తేవర థర్డ్ డే కలెక్షన్స్ మాట మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. మరి ఇది డార్లింగ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.